రెండో రోజుకు తెలంగాణ గ్లోబల్ సమ్మిట్. ఇవాళ విజన్ డాక్యుమెంట్ ఆవిష్కరించనున్న సీఎం. $2047 నాటికి $3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థ లక్ష్యం. అభివృద్ధిలో తెలంగాణ దూసుకెళ్తుందన్న సీఎం రేవంత్. ఫ్యూచర్ సిటీలో పెట్టుబడులకు ఉత్సాహంగా కంపెనీలు. ముందుకొచ్చిన అదానీ గ్రూప్, ట్రంప్ మీడియా టెక్నాలజీ గ్రూప్. ఫ్యూచర్ సిటీలో కొత్త జూ పార్క్ ఏర్పాటుకు ఒప్పందం. వన్యప్రాణులకు సేవ అనే పేరుతో ముందుకు వచ్చిన వంతారా. ఏజీఐడిసి, విన్ గ్రూప్లతో కీలక ఒప్పందాలు. 97,000 కోట్ల పెట్టుబడులు వచ్చాయన్న మంత్రి ఉత్తమ్. హెచ్ఎంసీలో పెరిగిన వార్డుల సంఖ్య 300కు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు. డీజీసీఏ నోటీసులపై స్పందించిన ఇండియన్ ఎయిర్లైన్స్. ఇప్పుడే ఖచ్చితమైన కారణాలు చెప్పలేమని వెల్లడి. ఇండిగో సంక్షోభంపై స్పందించిన సుప్రీంకోర్టు. అత్యవసర విచారణ చేయబోమని స్పష్టం చేసిన ధర్మాసనం. సిబ్బంది కొరత, ప్రణాళిక లోపం వల్లే సమస్య. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామన్న రామ్మోహన్ నాయుడు. సంస్థ వైఫల్యంతోనే ప్రయాణికులకు ఇబ్బందులు. ఇండిగో సంక్షోభంపై స్పందించిన సీఎం చంద్రబాబు. "18 నెలల్లోనే అభివృద్ధి, సంక్షేమం పట్టాలెక్కి అన్న ఏపీ సీఎం. మూలధన వ్యయం పెంచి ప్రాజెక్టులు చేపట్టామని వెల్లడి. వైసీపీ హయాంలో అభివృద్ధి, ఆదాయం తగ్గిపోయిందన్న చంద్రబాబు. కేంద్ర నిధులను మళ్లించి ఏపీ బ్రాండ్ దెబ్బతీశారని ఆగ్రహం. మంగళగిరిలో దళితుల ఆందోళన. ఎంఎస్ఎంఈలో ఎస్సీ ఎస్టీలకు సబ్సిడీ విడుదల. కేంద్రం తెచ్చిన విత్తన బిల్లుపై ఆదిలాబాద్లో నిరసనలు. నష్టపోతామంటూ ఆందోళనకు దిగిన అగ్రి డీలర్స్. సీఎం మార్పు వార్తల వేళ సిద్ధరామయ్యకు మరో షాక్. ఎన్నికలను సవాల్ చేస్తూ వేసిన పిటిషన్పై సమాధానం చెప్పాలని నోటీసులు. వందే మాతరానికి కాంగ్రెస్ అన్యాయం చేసిందన్న మోడీ. ఎందుకు ద్రోహం చేశారో చెప్పాలని ప్రశ్న. జాతీయ గేమ్పై పార్లమెంట్లో హాట్ డిబేట్. వందే మాతరంపై విభజన రాజకీయాలేంటని ప్రియాంక గాంధీ. ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన జూనియర్ ఎన్టీఆర్. సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు తొలగించాలని పిటిషన్. అఖండ 2 సినిమాకు తొలగిన ఆర్థిక ఇబ్బందులు. డిసెంబర్ 12న వెండి తెరపైకి బాలయ్య తాండవం. అఖండ 2కు లైన్ క్లియర్తో అలిపిరిలో బాలయ్య ఫ్యాన్స్ సందడి. శ్రీవారి పాదాల దగ్గర 101 కొబ్బరికాయలు కొట్టిన ఫ్యాన్స్. చైనాకు వెళ్లడానికి తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రయాణికులకు భారత విదేశాంగ ప్రతినిధి ఆదేశాలు. జపాన్లో భారీ భూకంపం. రిక్టార్ స్కేలుపై 7.6గా తీవ్రత. అప్రమత్తమైన ప్రభుత్వం. సునామీ హెచ్చరికలు జారీ. ట్రంప్ సంధి కుదిర్చిన ఆగని కాల్పుల మోత. మరోసారి కాంబోడియా, థాయిలాండ్ మధ్య సైనిక ఘర్షణ. మరోసారి బగ్గుమన్న కిలోవే అగ్ని ప్రమాదం. హవాయి ద్వీపకల్పంలో బద్దలైన వాల్కోనో.